అల్పపీడన ప్రభావం వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లుతోంది. కూరగాయ పంటల్లో తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముంది. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ తెలియచేస్తున్నారు. మనకు చూసినట్లయితే టమాటా పంటలో మనకు ఎక్కువగా ఒకవేళ నారు మడి దశలో ఉన్నట్లయితే మన నారుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. అధిక వర్షాల వల్ల టొమాటోలో నారుకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది. అలానే నాటిన పైరులో మొదలుకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. భూమిలో శిలీంధ్రాల పెరుగుదల వల్ల ఈ తెగులు వస్తుంది. మొదలుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు మొదలు దగ్గర కాండం వద్ద మొక్కలు కుళ్ళిపోయి కింద పడతాయి. ఈ తెగుళ్ల నివారణకు నీరు నిలబడకుండా చూడాలి. మొదలుకుళ్ళుతో పాటు టొమాటోలో అధిక వర్షాల వల్ల ఆకుమచ్చ తెగులు కూడా ఆశిస్తుంది. దీన్ని ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అంటారు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నారుకుళ్ళు, మొదలుకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టొమాటోలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనే మరో తెగులు కూడా వచ్చే అవకాశముంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అధిక వర్షాల సమయంలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులపైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలపైన కూడా గజ్జి మాదిరిగా ఉబ్బెత్తు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో పాటు కాసుగామైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. టొమాటోలో ఆకుమాడు తెగులు కూడా ఆశిస్తుంది. ఫైటోప్థరా అనే శిలీంధ్రం వల్ల ఇది ఆశిస్తుంది. ఆకులపైన, కాయలపైన కూడా వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. స్టేకింగ్ చేయని తోటల్లో కాయలు నేలకు తాకినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు నీరు నిలబడకుండా చూడటంతో పాటు మొక్కలకు ఊతం కల్పించే స్టేకింగ్ ఏర్పాటు చేయాలి. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1 గ్రాము లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా, తీగజాతి కూరగాయ పంటల్లో బూడిద తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఆకులపై బూడిద చల్లినట్లుగా మచ్చలేర్పడి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు కెరాథేన్ 1 మిల్లీలీటరు లేదా మెటలాక్సిల్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో అధిక వర్షాలకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, యాంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశముంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపను క్యానోఫోరా కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన కొమ్మలు పైనుంచి కిందకి ఎండుకుంటూ వస్తాయి. నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల కూరగాయ పంటల్లో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుందంటూ డాక్టర్ వీర సురేష్ ఇలా తెలియచేస్తున్నారు. మనకి అధిక వర్షాల వల్ల ప్రతి ఒక్క కూరగాయ పంటల్లో ఎండు తెగులు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎండు తెగులు అంటే మనకు ఫిజేరియం విల్ట్ అని ఇంగ్లీష్లో అంటాము. ఇది కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క అనేది కింద నుంచి ఎండుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని యొక్క వేరు వ్యవస్థ నాశనం అయిపోయి దాని వేరు వ్యవస్థ పాడవడం వల్ల ఈ ఫంగస్ అనేది భూమిలో ఉంటుంది కాబట్టి అది వేరు వ్యవస్థ నాశనం చేస్తుంది. దానివల్ల ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిని నివారించుకోవాలంటే కూడా మనము కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు మన మొక్క యొక్క మొదల్లో పోసుకొని మనం వీటిని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ దుంపజాతి కూరగాయల్లో కూడా ఈ వర్షాలు చాలా అధిక నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన చీమ దుంపలో ఫైటోప్థెరా లీబ్రేట్ అంటుంటాము. ఫైటోప్థెరా ఆకుమచ్చ తెగులు అంటారు. ఈ తెగులు ఎప్పుడైతే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందో ఆ సందర్భంలో ఎక్కువగా వస్తుంది. దీనికి ముఖ్య కారణము భూమిలో ఉండే ఫైటోప్థెరా కొలకేసియా అనే శిలీంధ్రం. దీన్ని సోకిన మొక్క యొక్క కాండాలు కానీ వేరు వ్యవస్థ కానీ పూర్తిగా నాశనం అయిపోయి ఆకులపై కూడా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి.
వీటిని నివారించుకోవాలంటే ఫెర్టిలైజర్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు పిచికారి చేసుకొని నివారించుకోవచ్చు. కందలో కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు మొక్క మొదలు వద్ద కాండం కుళ్ళి మొక్క పడిపోతుంది. దుంపకు కూడా తెగులు ఆశించి దుంప కుళ్ళుతుంది. నివారణకు మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు వద్ద పోయాలి. జీవ నియంత్రణకు ట్రైకోడర్మా ఆస్పరిల్లం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలి. రైతులకు ఒక ముఖ్య సూచన, ఎప్పుడైతే మనకు అధిక వర్షాల వల్ల పొలంలో వాటర్ ఎక్కువగా ఆగుతున్నట్లయితే, నిల్వ ఉన్నట్లయితే అటువంటి వాటిని మనము కొంచెం బయటికి తీసినట్టు చూడండి. అదేవిధంగా మొక్కలు ఎక్కడైనా చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటే వాటిని ఏరేసి బయట పాడేసేయాలి. ఎప్పుడైతే వాతావరణము మేఘావృతమై ఉంటుందో అప్పుడు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు పిచికారి చేసుకొని ఫైట్ ఆఫ్ తెర ఆకుమచ్చ తెగులు వంటి వాటిని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.